వీళ్ళు కూడా ఈ బైకర్స్ సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ వస్తే కూడా ఈ బైకర్స్ లిస్టు మొత్తం రావాలి. వీళ్ళు కూడా పనిష్మెంట్, వీళ్ళు కూడా చనిపోయినా సరే వీళ్ళకి పనిష్మెంట్, వీళ్ళ ఫ్యామిలీస్కి పనిష్మెంట్. తప్పే, సీరియస్గా తీసుకోండి. అంత ఈజీగా బాడీలు పంపించొద్దు. వాళ్ళు అందరూ వచ్చినాకనే హ్యాండ్ ఓవర్ చేయండి. ఈ బైకర్స్ అందరూ లిస్టు పెట్టండి. బైకర్స్ అందరి మీద కేసు చేయండి. ఎట్టి పరిస్థితులు ఎవరు చెప్పినా సరే. ఈవెంట్ చేసిండు కదా, ఫంక్షన్ హాల్లో కూడా స్టేట్మెంట్ తీసుకోండి. ఈవెంట్ రీల్గానే ఉంటే వాళ్ళని కూడా కేసులో పెట్టండి. చిన్న పిల్లలు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో ఎన్ని ఫోన్లు వచ్చినా ఏమొచ్చినా పబ్లిక్గా మీడియా ముందు చెప్తున్నా వెరీ సీరియస్గా దీంట్లో యాక్షన్ ఉంటుంది. ఈరోజు బైపాస్లో యాక్సిడెంట్ అయిందని సమాచారం రాగానే ఇక్కడికి రావడం జరిగింది. పరిస్థితి చూస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉంది. ఇద్దరు చిన్న పిల్లలు, ఒక పెద్ద ఆవిడ స్పాట్లోనే చనిపోయినట్లుగా, బైక్ పై వస్తున్న ఇద్దరు బైకర్స్ కూడా చనిపోయినారు. ఇంకా ముగ్గురు హాస్పిటలైజ్డ్ అయినారు, ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉందంటున్నారు. దారుణాతి దారుణమైన పరిస్థితి. వాస్తవంగా ఆ పిల్లలను చూస్తుంటే హృదయం ద్రవించకపోతా ఉంది. చాలా బాధ అనిపిస్తూ ఉంది. చిన్న పిల్లలు, ముక్కుపచ్చరాలని పిల్లలు, 1.5 year బాబున్నాడు, 7-8 years బాబున్నాడు. దారుణంగా ఉంది పరిస్థితి. చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. ఇటువంటి ప్రమాదాలకు ఎట్లా మనం నివారించాలి, ఎట్లా అడ్డుకట్టేయాలనేది ఒక అంశం అయితే, ఈ బైకర్స్ ఏదైతే ఉందో మన లోకల్లో కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ మీద ఫ్యూచర్లో బైపాస్లో ఈ పిచ్చి చేష్టలు, ఈ స్టంట్స్ చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళ పైన పనిష్మెంట్ ఉండాలి. ఈ బైపాస్లో ఖచ్చితంగా ఇమ్మీడియట్గా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లుగా కౌన్సిల్ నుంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎవరు ఎంత స్పీడ్ పోవాలనే దాన్ని కూడా మేమైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేపిస్తాం. ఒకటే చెప్తా ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ట్రాఫిక్ వాళ్ళు కానీ కంపల్సరీగా దాని మీద అబ్జర్వేషన్ పెట్టాలి. ఆ బైపాస్ వరకు ఒక పెట్రోలింగ్ వెహికల్ ఎప్పుడు అబ్జర్వేషన్లో ఉండాలని తెలియజేస్తూ, ఇప్పుడు నెక్స్ట్ కూడా ఎవరన్నా బైకర్స్ కానీ ఈ స్పీడ్ లిమిట్ లేకుండా పోతే వాళ్ళ బండి ఇమీడియట్గా సీజ్ చేయడం కాకుండా వాళ్ళ విన ఆ బైక్లు ఇచ్చినటువంటి వాళ్ళ ఇంటి యజమానుల విన కూడా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ విన కేసులు చేసే పరిస్థితి తీసుకొని కఠినమైన నిర్ణయాలు ఉంటాయి. జాగ్రత్త. ముఖ్యంగా మన లోకల్స్ కూడా చెప్తా ఉన్నా, ప్రాణాలతో చెలగాటమాడుతూ జీవితాలు ఇప్పుడు ఆ చిన్న బాబుని చూస్తూ ఉంటే నిజంగా చెప్తా ఉన్నా, మన కుటుంబంలో ఒక అబ్బాయిని, చిన్న బాబుని కోల్పోయినట్లుగా అంత బాధగా ఉంది. సీరియస్ గా ఈ బైకర్స్ కానీ లోకల్లో ఉన్న బైకర్స్ కానీ వార్నింగ్ ఇస్తా ఉన్నాము. నెక్స్ట్ టైం నుంచి ఎక్కడ కనిపించినా కానీ వాళ్ళ ఇంటి వాళ్ళ మీద కూడా కేసులు చేపిస్తాం. ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. మేము ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ మనం కూడా వారి తల్లిదండ్రుల కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్లకు బైకులు ఇచ్చి, లక్షల రూపాయల బైకులు ఇచ్చి ఊరి మీదకి పంపించి ఈ విధంగా అమాయకులను బలి చేసే పరిస్థితి తీసుకొని వస్తే చాలా భయంకరంగా, చాలా బాధగా ఉంటుంది. వాళ్ళ కుటుంబం ఇప్పుడు అనాథల్లాగా మిగిలిపోయినరు. ఒకరు బయట ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, ఒకరు ఇక్కడ ఉన్నారు, చెట్టుకోరు పుట్టకోరు అయినట్లు అయిపోయినరు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు చిట్ట చివరిగా రాసి పెట్టుకోండి. బైకర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఏదన్నా స్టంట్స్ చేసేటోళ్ళు కానీ మొత్తం ఏకమై వాళ్ళ వీణ చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. మీకు మళ్ళొకసారి వార్నింగ్ ఇస్తా ఉన్నాం, చెప్తా ఉన్నాం, జాగ్రత్త పడండి. వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తా ఉన్నాం, నెక్స్ట్ టైం నుంచి మీ పిల్లలు కానీ బైకులు తీసుకొని స్టంట్లు చేసే పరిస్థితి వస్తే ముఖ్యంగా ఇమీడియట్ గా తల్లిదండ్రుల మీద కేసులు చేసి వాళ్ళను పనిష్మెంట్ చేస్తే కానీ పిల్లలు సరికాదు. మన కుటుంబంలో మన పిల్లలు మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఈ వెకిలిగింతలు, పిచ్చి చేష్టలు, ఈ స్టంట్స్ చేసుకుంటూ పోతే ఏదో ఆపదలో ఏదో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని తెలియజేస్తూ, నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా ఆ బైపాస్ లో ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఇటువంటి స్టంట్లు చేయకుండా మనం ఏ విధంగా మనం ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలన్నా, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఏదైనా పెట్టాలన్నా, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి దీని మీద ఒక ఇమీడియట్ గా చర్చ చేసి ఇమీడియట్ గా ఆ ఏర్పాట్లు చేయడానికి మేమందరం కూడా ఆఫీసర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. చర్చ చేసి ఇమీడియట్ గా ఆ ఏర్పాట్లు కూడా చేపిస్తాం. కానీ ఈ చనిపోయిన కుటుంబాలకు కూడా వాళ్లకు మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఏ విధంగా మేము వాళ్ళ కుటుంబానికి సహాయ సహకారాలు అందించగలం, తక్షణం ఏం చేయగలము, అధికారులు ఏం చేయగలుగుతారని చెప్పి ఇమీడియట్ గా దానికి కూడా మేము ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళకు ఆ మనోధైర్యం భగవంతుడియాలని చెప్పి వాళ్ళ కుటుంబాలకు ఆ దేవుని ఆశీర్వాదం, మనోధైర్యం ఉండి వాళ్ళకి ఆ శక్తినిచ్చి ఆ ఉన్నోళ్ళను కాపాడుకొని ఆ కుటుంబాలకు ఆ ఓదార్పు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ